దేవునికి స్తోత్రం. సర్వాధికారియు నిరంతరము స్తోత్రార్హుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ఈ ఉదయకాలమందు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభు కోసమే ప్రతి క్షణం అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలోనికి ప్రియులరా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. రాత్రికాలమంతా దేవాతి దేవుడు తన మహా ఉచితమైన కృపచేత తన రెక్కల నీడలో మనలందరినీ సజీవులుగా కాపాడి మరొక నూతనమైనటువంటి దినం అనగా మనకు అనుగ్రహించినందుకు నిజంగా దేవునికి వందనస్తులమై ఉన్నాము. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము ప్రియులారా మొదటి 2-3 చరణాలు మనం చదువుకున్నట్లయితే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘబిడ్డలకు ఒక అద్భుతమైన విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘం, మాసిదోనియాలో ఉన్నటువంటి దేవుని పిల్లలు మరి పరిచర్యను ఎంత గొప్పగా వారు జరిగించారో, ఎంతగా వారు దాతృత్వము కలిగిన వారై ఉన్నారో అద్భుతమైన విషయాలు మాసిదోనియా సంఘాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. చూడండి ప్రియులారా, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయంలోను మనోపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తామంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ప్రియులారా, జాగ్రత్తగా దేవుని మాటలు వింటున్నట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. వారు బహుశ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ, వారు కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా వారి శ్రమల్లో, వారి ఇరుకుల్లో, వారి ఇబ్బందుల్లో కూడా దేవుని పరిచర్య కొరకు, దేవుని సేవ జరిగించుట కొరకు, దేవుని దాసులకు దేవుని నిమిత్తము వారు చేసిన పరిచర్య ఎంత గొప్పదో పౌలు గారు వివరిస్తూ ఉన్నారు. వారు పరిచర్య చేస్తూ ప్రియులారా వారు బాధపడలేదు, కానీ పరిచర్య చేస్తూ వారు దేవుని బట్టి సంతోషించారు. దేవుని వాక్యం రాయబడింది, వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించారంట, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించింది. ప్రియులారా, వారు ఆస్తి కలిగిన వారు కాదు, ఉండి కాదు, కానీ లేని పరిస్థితిలో కూడా గొప్ప పరిచర్య వారు చేస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యం ఉంటుంది. చూడండి, ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలోను పాలు పొందే విషయంలోను మనోపూర్వకముగా వారు వేడుకుంటూ జరిగించారు. నిజంగా ఎంత గొప్ప కార్యం అండి. నేటి దినాల్లో ఎంతోమంది ధనవంతులు ఉన్నారు, ఎంతోమంది ఆస్తిపాస్తులు కలిగిన వారు ఉన్నారు. పరిచర్యకు సహకారం అందించేటువంటి మనుషులు, మనస్తత్వాలు లేవండి ఈ రోజున. చాలామంది జీవితాల్లో ప్రియులారా ఈ రోజున కఠినమైనటువంటి మనసు కలిగిన వారై పరిచర్యకు సహకరించినటువంటి వారుగా మిగిలిపోతూ ఉన్నారు. కానీ మాసిదోనియాలో ఉన్న సంఘం ఎంత గొప్ప ఆత్మీయ బిడ్డలో తెలుసా? వారు నిరుపేదలైనను బహుదాతృత్వం కలిగిన వారంట. పరిశుద్ధుల కొరకు వారు చేసిన పరిచర్యను దేవుడు ఎన్నడూ మరిచిపోయే దేవుడు కాదు. అందుకే వాక్యంలో రాయబడి ఉంటుంది, పరిచర్య చేసిన వారి పేర్లు ఆయన తన గ్రంథంలో రాసి పెట్టాడంటండి. దేవుని కొరకు నువ్వు పడిన ప్రయాస, దేవుని కొరకు నువ్వు హెచ్చించిన ప్రతి రూపాయి దేవుడు వెలకట్టి నీకు ఆయన అనుగ్రహిస్తాడు. రెట్టింపైన దీవెన ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. అందుకనే ఆదికాండములో ప్రియులారా 18వ అధ్యాయములో మొదటి 2-3 చరణాలు రాయబడి ఉంటుంది. అబ్రహాము ఇంటికి ప్రియులారా మరి ఎండవేళ దేవుని యొక్క దూతలు వచ్చినప్పుడు, దేవుడు ఆ ఇంటికి వచ్చినప్పుడు ప్రియులారా అబ్రహాము అంత దూరాన ఆ దేవుని దాసులను, దూతలను చూసి పరుగు పరుగున వెళ్ళినట్లుగా ఆదికాండం 18వ అధ్యాయం ప్రియులారా మనం చదువుకున్నట్లయితే 1-2 వచనాలు, మరియ మెమొరియా దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారము ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దయ్యా. ప్రభువా నీ దాసుని దాటిపోవద్దు, నీవు నా ఇంటికి రావాలయ్యా, మా ఇంట్లోనికి రావాలని అబ్రహాము ప్రియులారా పరిగెత్తుకొని వెళ్ళి వారికి సాగిలపడి వారిని బ్రతిలాడుతూ అంటాడు, నేను నీళ్లు తెస్తానయ్యా, మీరు కాళ్ళు కడుక్కోనండి.
కాస్త ఆహారాన్ని సిద్ధపరుస్తాను, మీరు తినండి, అలసట తీర్చుకోమని చెప్తూ ప్రియులారా పరుగు పరుగున తన భార్య అయిన శారాయి దగ్గరికి వెళ్ళి, శారా ఇదిగో దబదబా నువ్వు పిండి పిసికి రొట్టెలు చేయమని చెప్పాడు. అబ్రహాము చేయవలసినటువంటి ఇదిగో ప్రియులారా గొప్ప పనిని, ఆ పరిచర్యను నిజంగా దేవుడు ఎంతగానో మెచ్చుకున్నాడండి. వారికి చక్కని విందును ఏర్పాటు చేశాడు. అద్భుతమైన పరిచర్య ఆ భార్యాభర్తలు వారు చేసినప్పుడు ప్రియులారా దేవుడు వారిని మర్చిపోలేదు. నేనంటాను, నీవు చేసిన పనిని మర్చిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని ప్రేమించి పరిశుద్ధుల కొరకు, దేవుని కొరకు నీవేమైతే చేశావో దానికి తగిన ఫలాన్ని తప్పక నీవు అనుభవిస్తావు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. అందుకనే ప్రియులారా అబ్రహాము తన భార్య ఇరువురు కూడా అతని ఇంటికి వచ్చినటువంటి ఆ దూతలకు గొప్ప పరిచర్య చేసినప్పుడు ప్రియులారా వారు అడుగుతూ ఉన్నారు. చూడండి 18వ అధ్యాయం 10వ వచనంలో చూడండి వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే, ఇదిగో అందుకైన మీదటికి ఈ కాలమున నీ వద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఒక అద్భుతమైన వాగ్దానాన్ని, అద్భుతమైన మాటను వారు మాట్లాడుతూ ఉన్నారు. వారు చేసిన పరిచర్యను బట్టి దేవుడు ఒక అద్భుతమైన సందేశాన్ని వారికి ఇస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? మేము మరలా మీ దగ్గరకు వస్తాం, వచ్చే సంవత్సరం మేము వస్తాం, వచ్చినప్పుడు ఒక కుమారుడు కలుగుతాడని చెప్పాడు. అప్పటికి శారా వృద్ధాప్యము, స్త్రీ ధర్మం నిలిచిపోయింది. వారిరువురు కూడా వృద్ధులై ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రియులారా వారు చేసిన పరిచర్య ఎంత గొప్పదో తెలుసా? వారు గొడ్రాలుగా మరి శారా పిలువబడుతున్నప్పటికీ కూడా, అయా వారి జీవితాల్లో పిల్లలు లేనటువంటి పరిస్థితిని వారు అనుభవిస్తున్నప్పటికీ కూడా, అయితే ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? మీదటకి వచ్చే సంవత్సరమున మరలా మేమొస్తాం, ఇదిగో అబ్రహామా, శారా మీ గర్భమున కుమారుడు పుడతాడు, ఇదిగో అని చెప్పినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా స్త్రీ ధర్మం నిలిచిపోయినటువంటి ఆమె జీవితంలో ఈ విషయాన్ని ఎలా నమ్మశక్యమవుతుంది? కానీ వాళ్ళు ఏమంటారో తెలుసా? ఇదిగో దేవునికి అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా? దేవునికి సమస్తము సాధ్యమే అని చెప్పారు. ప్రియులారా వారు చెప్పిన మాటను బట్టి మీదటికి వచ్చే సంవత్సరమున వారు ఏదైతే మాట ఇచ్చారో అదే మాట ప్రకారం దేవుడు అద్భుతమైనటువంటి కుమారుని ఇచ్చాడు. నేను అంటాను, వారు చేసినటువంటి ఈ పరిచర్య వారి చరిత్రను మార్చివేసింది, వారి జీవితాన్నే మార్చివేసింది. లోకములో మనుషులు ఎవరు చేయని కార్యాన్ని నా దేవుడు నీ పట్ల చేస్తాడు. నిజమే, అపోస్తుడైన పౌలు పరిచర్యలో, మాసిదోనియా సంఘం పరిచర్యలో పాలిభాగస్తులై ఎలాగైతే దేవుని కొరకు తప్పించారో, పని చేశారో, ఆ సంఘాన్ని బట్టి ఎంత గొప్ప సాక్ష్యం చెప్పాడో, ఈరోజు నేను అంటాను అదే సాక్ష్యం నిన్ను బట్టి దేవుడు ఒక రోజున చెప్పబోతున్నాడు. అబ్రహాము శారా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు కూడా ఎంత గొప్ప పరిచర్య చేశారో, ఆ పరిచర్య ధర్మాలను మర్చిపోకుండా ప్రభు కొరకు ప్రయాసపడు, ప్రభు కొరకు కష్టపడు. నీ జీవితంలో నీ చరిత్రనే మార్చివేసే విధంగా దేవుడు కార్యం చేస్తాడు. కనుక ఈ వాక్యాన్ని విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు నీ జీవితంలో దేవుని కొరకు ప్రయాసపడలేకపోయావేమో, పరిచర్య చేయలేకపోయావేమో, ఈ రోజు నుండి అయినా నీ జీవితంలో పరిచర్య చేయటం ప్రారంభించు. నూతన కార్యములు నీ బ్రతుకులు చూచుదువుగాక. దేవుడు తప్పకుండా అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. ఎన్ని సంవత్సరాలుగా నువ్వు బాధపడుతున్నావో, ఎంతకాలంగా నువ్వు కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నావో, నా ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను, ఈరోజు విశ్వాసముతో అడుగులు వేస్తూ దేవుని మహిమ కలిగిన పరిచర్యలో పాలుపొందులు పొంది ప్రభు కొరకు పరిచర్య చేయి. పరిచర్య చేసిన ప్రతి హస్తాన్ని నా దేవుడు దీవించునుగాక. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయం విన్న వాక్యాన్ని బట్టి మాసిదోనియా కలిగి ఉన్నటువంటి సంఘం కలిగి ఉన్నటువంటి ఆ పరిచర్య, వారు చేసిన గొప్ప పని నీవు నేను కూడా అబ్రహాము శారా చేసిన ఆ గొప్ప పరిచర్య మనం చేద్దాం. మన బ్రతుకులు మార్చుకుందాం, దీవించబడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహిమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతిని స్తోత్రమయ్యా. అపోస్తుడైనటువంటి పౌలు గారి జీవితంలో నాయన పరిచర్యలో ఎంతో సహకారులుగా ఉన్నటువంటి మాసిదోనియా సంఘాన్ని గూర్చి నాయన కొరింథీలో మాట్లాడుతూ గొప్ప సాక్ష్యం ఇచ్చాడయ్యా. వారు నిరుపేదలైనను బహుదాతృత్వము కలిగిన వారని వాక్యం చెబుతూ వస్తూ ఉంది. నిజమే ప్రభా, ఈ భూమి మీద మేమేమి కలిగి ఉన్నామో అది నీ కృప వలనే, నీ దయ వలనే కలిగి ఉన్నామయ్యా. అయ్యా, కలిగి ఉన్నది ఏదియో నీవు లేకుండా మాకు కలగలేదు ప్రభా. తండ్రి, మేము కలిగి ఉన్న ప్రతి దానిని బట్టి ప్రభా, అయ్యా మీ మహిమ కలిగిన
జరిగిన పరిచర్యకు ప్రభా మేము సహకారం అందించేవారుగా నాయన, మీకు పరిచర్య చేసేవారుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ నిమిత్తము పరిశుద్ధుల కొరకు చేసిన పరిచర్య అది ఎన్నటికీ ఎప్పటికీ ఊరకనే పోదు అని నాయన లేఖనాలు ఆధారంగా మీరు మాకు నిరూపించారయ్యా. అబ్రహాము శారా చేసిన పరిచర్యను బట్టి గొప్పగా వారి జీవితాన్ని దీవించవయ్యా, వారి చరిత్రనే మార్చివేయటానికి కారకుడు అయ్యావు ప్రభా. నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తానని నీవు ఇచ్చిన మాటను బట్టి ప్రభా, ఆకాశ నక్షత్ర వలె తన సంతానాన్ని తన కుటుంబాన్ని విస్తరింపు చేశావు. అట్టి కృప దీవెన నాయన ఈ దిన వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకు ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని, నీ కృపలో భద్రపరిచి దీవించి దీని ఆశీర్వాదాలతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.